ఒక పేదవాడైన తాతయ్య ఓ చిన్న పల్లెటూరి కొట్టులో శాంతిగా ఉన్న ఆవును ఆలనా పాలన చేస్తూ ఆమె తాను పాలిస్తుండగా ప్రేమగా తలపై తొక్కుతూ ఉంటాడు. తాతయ్య పాలకులాయిలు పట్టుకుని దూడితో నిండిన మార్గంలో నడుస్తూ ఉంటాడు. ఆవు ఆనందంగా అతనితో పాటుగా ఊరికి వెళ్లే దారిలో నడుస్తుంది. గుంపులతో నిండిన మార్కెట్లో తాతయ్య చిరునవ్వుతో గ్రామస్తులకు పాలు ఇస్తూ డబ్బు వసూలు చేస్తున్నాడు. ఆవు పక్కన ఓణంగా కూర్చుని ప్రశాంతంగా చూస్తూ ఉంటుంది. తాతయ్య తన కొత్త స్కూటర్ను గర్వంగా తన కొట్టె ముందు నిలిపేస్తాడు. ఆవు పక్క నుండి ఆసక్తిగా చూస్తూ నిటారుగా నిలబడుతుంది. ప్రతి ఉదయం తాతయ్య స్కూటర్ పై పాల కుళాయిలతో బయలుదేరుతాడు. ఆవు హాస్యంగా తన కొమ్ముతో వీడుకోలు చెబుతున్నట్టుగా వేరు చేస్తుంది. ఒక వర్షపు రోజు స్కూటర్ మట్టిలో జారిపోతుంది. తాతయ్య కింద పడిపోతాడు. స్కూటర్ ఒక్కసారిగా దగ్ధమవుతుంది. ఆకాశంలో మెరుపులు మెరుస్తుంటాయి. ఒక కొండపై నిలబడి ఆవు క్రింద మండుతున్న స్కూటర్ వైపు కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంటుంది. గాలి ఆమె చెవి తోడు కొట్టేస్తోంది. ఆవు ముఖాన్ని దగ్గరగా చూపిస్తుంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటోంది. చేతిలో ఫోన్ పట్టుకుని ఉంది. అందులో తాతయ్య యూట్యూబ్ ఛానల్ తెరిచి ఉంది. 0 లైక్స్ మరియు 0 సబ్స్క్రైబర్స్ అని కనిపిస్తోంది.